నూతన కోర్టు భవనాలు నిర్మాణాలకు 1000 కోట్లు. అడ్వకేట్ల వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. వాళ్ళేమో ఇగో గిట్లాసటి దొంగతనాలు చేస్తుంటారు, మీరేమో వాళ్ళకి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు. మీరేం చెప్తున్నారు? అడ్వకేట్లకు వారి కుటుంబాలకు హెల్త్ కార్డులు. ఇగో ఇది మీరు చెప్పేది, వాళ్ళు చేసేది కదా. లేనోనికి ఇది ఎందుకు? వాళ్ళు అడ్డగోలు పైసలు ఉంటాయి అడ్వకేట్ల దగ్గర, ఎందుకు లేవు వాళ్ళ దగ్గర? ఏ ఒక్క కేసు వాదించినా మస్తు డబ్బులు వస్తాయి. లేనోళ్ళకి ఇదివరకు ఇస్తున్నారు. జర్నలిస్టు కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా వాళ్ళు సంతోషపడుతుండే. వాళ్ళ కలకల మీకేం మంచిది కాదు. ఖచ్చితంగా ఏనాడో అన్నాడు ఆ కేసీఆర్కి ముట్టింది, మళ్ళీ తర్వాత రేవంత్ రెడ్డికి కూడా జర్నలిస్టుల కలకల పుడుతుంది. మంచోని మనసు కాలితే షెడ్డోని ఇల్లు కాలుతుంది. సింపుల్ థింగ్. అంటే ఏ ఒక్క పాపం నీకు కలిగినా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్కి కలిగినా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది భూస్థాపితం ఖచ్చితంగా అవుతుంది. అది అయ్యే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయి. ఖచ్చితంగా అది మళ్ళీ మేము భుజాల మీద వేసుకుంటాం. కేసీఆర్ని ఎట్లయితే బొంద పెట్టినామో మీ పార్టీని కూడా అట్లే బొంద పెడతాం. ఖచ్చితంగా జర్నలిస్టులు ఏకమవుతున్నారు. మీరు అనుకుంటుండొచ్చు శాటిలైట్ ఛానళ్లకు డబ్బులు ఇస్తున్నాము, మా యాడ్స్ ఇస్తున్నాము, వాళ్ళు చూసుకుంటారని. సోషల్ మీడియా వచ్చింది. ఇవాళ బ్రహ్మాండమైనటువంటి అస్త్రం ఒకటి ఏముంది అని అంటే ఒక సోషల్ మీడియా ఉంది. ఆ సోషల్ మీడియా వేదికగా ఇలా ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం. అది ఖచ్చితంగా జర్నలిస్టులతో అవుతుంది, జర్నలిస్టులం చేస్తాము. ఇది 100% ఇది మేము చేసేది పక్కా. ఇది 100% రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి. 2000 జమిలీ ఎన్నికలు కనుక వస్తే 2028 జమిలీ ఎన్నికలు రాకపోతే ఖచ్చితంగా 2029లో కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో రూపు మాపేస్తాం. అంటే ఖచ్చితంగా ఏ ఆనవాళ్ళతో సహా లేకుండా కాంగ్రెస్ పార్టీని చేస్తాం. అట్లా అని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం అనుకున్నాం. ఒక్కటి ప్రత్యామ్నాయ పార్టీ ఇప్పటి వరకు మనము ఆ పార్టీకి అధికారం కానీ బాధ్యతలు కానీ ఏది ఇయ్యలే. బీజేపీ పార్టీకి మాత్రం అన్ని జర్నలిస్ట్ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఖచ్చితంగా అది తెలిపే అవకాశం ఉన్నది, తెలుపుతాము. ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి తీసుకొస్తాము. ఎందుకు అని అంటే ఒకటి నచ్చినప్పుడు ఇంకోటి ఆల్టర్నేట్ కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. మాకు టీఆర్ఎస్ నచ్చలే, కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను చెప్పినాం, సపోర్ట్ చేసినాం. ఇవాళ సపోర్ట్ చేసినందుకు మా వెన్నుపోటు పొడుస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సో అదే ఇవాళ కాంగ్రెస్ వెన్నుపోటు పొడుస్తుంది కాబట్టి బీజేపీకి వెళ్ళిపోతుంది. అది 100%.